చూస్తే అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం అచ్యుతాపురం సేజులో ప్రమాదం సంభవించింది. వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో భయంతో పరుగులు తీశారు కార్మికులు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం అచ్యుతాపురం సేజ్లో ప్రమాదం సంభవించింది. వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో భయంతో పరుగులు తీశారు కార్మికులు. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. అయితే రియాక్టర్ పేలిన ఘటనలో ఒరిస్సాకు చెందిన ప్రదీప్ అనే కార్మికుడు మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ సిఐటియు డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ ఎదుట నిరసన తెలిపింది. ఫ్యాక్టరీలో కార్మికులకు ఎలాంటి భద్రత లేదని ఆరోపించింది. వసంత కెమికల్లో ఈరోజు ఉదయాన్నే 8:30కి బాయిలర్ పేలి రియాక్టర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఫార్మా కంపెనీలో నిరంతరం ఏదో చోట ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నప్పుడు యాజమాన్యాలు అధికారులు అడవాడు చేస్తున్నారు తప్ప కార్మికుల ప్రాణాలు కాపాడడం కోసం కానీ లేదంటే కంపెనీ లాంటి ప్రమాదాలు జరగడం కోసం కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ లేబర్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. యజమానులు వాళ్ళ లాభాల పరమావధిగా కార్మికుల ప్రాణాలని పణంగా పెట్టి ఈరోజు లాభాలు ఆర్జిస్తున్నారు తప్ప ప్రమాదాలు అరికట్టడంలోని ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు. ఈ కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ అనేది నిర్వహించాలి, కానీ సేఫ్టీ ఆడిట్ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏదైతే ఈ యొక్క కార్మికుడు ఒరిస్సా ప్రాంతానికి చెందిన కార్మికుడు మృతి చెందాడో ఆ మృతి చెందిన కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మీ సిఐటిగా డిమాండ్ చేస్తాం. వసంత కెమికల్స్లో ఈరోజు 8:30 ప్రాంతంలో రియాక్టర్ పేలి ఒరిస్సా చెందిన కార్మికుడు మృతి చెందడం జరిగింది. ఇటువంటి ఘటనలు నిరంతరం జరుగుతున్నా సరే పరిశ్రమ యాజమాన్యాలు, లేబర్ అధికారులు, ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏదో ప్రమాదం జరిగినప్పుడు అడవాడు చేస్తున్నారు తప్ప కార్మికులకు పనిచేస్తున్న కార్మికులకి రక్షణ కల్పించే దాంట్లో యాజమాన్యాలు పూర్తిగా విఫలమయ్యాయి. నిన్నగా మొన్న జిల్లా కలెక్టర్ గారు కొత్తగా వచ్చిన జిల్లా గారు భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పేసి సమావేశం పెట్టి చెప్పినా సరే ఇటువంటి నిత్యం పునరావృతం జరుగుతున్నాయి. SEZలో ఫార్మా కంపెనీల్లో నిత్యం ఏదో చోట ఎక్కడో దగ్గర కార్మికుల ప్రాణాలు నిరంతరం జరుగుతూ ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పునరావృతం జరగకుండా ఏదైతే ఫార్మా కంపెనీలు ఇతర పరిశ్రమల్లో ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు సేఫ్టీ ఆడిట్ అనేది నిర్వహించాలి ప్రతి 6 నెలలకి. అందులో వచ్చిన లోపాలని బయట పెట్టాలి. ఇటువంటి ఘటనలు జరిగాయి గతంలో సాహిత్య ఫార్మా కానీ లేదా ఇతర పరిశ్రమలో జరిగాయి. అటువంటి పరిశ్రమలు జరిగినప్పుడు వాటిలో జరిగిన లోపాలని బయట తీసుకొచ్చి ఆ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటే ఇటువంటి జరగకుండా ఉంటాయి. ఈరోజు కార్మికులకి సేఫ్టీ పరికరాలు ఈరోజు రియాక్టర్ పేలి ఈ కార్మికుడు మృతి చెందాడంటే అక్కడ వీటిలో పనిచేసేటప్పుడు దానికి సంబంధించిన రక్షణ డాంగ్రీలు లాంటివి ఇవ్వాలి, కానీ రక్షణ పరికరాలు సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించడం వల్లే ఇటువంటి ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి. ఈ యాజమాన్యాలు లాభాల పరమావధిగా కార్మికుల ప్రాణాలని పణంగా పెట్టి ఈరోజు పరిశ్రమల్లో పనులు అనేది చేయించుకుంటున్నారు. కాబట్టి వెంటనే ఏదైతే ఈరోజు చనిపోయినటువంటి ఒరిస్సా చెందిన కార్మికుడు మృతి చెందాడో ఆ మృతి చెందిన కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే ఈరోజు జరిగిన ఘటనపైన సమగ్రమైన విచారణ జరిపి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ సిఐటిగా డిమాండ్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కోటాల గ్రామం